మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక 14 ఏళ్ల పిల్లవాడు చేతులు కాళ్ళు రెండు కూడా కట్టేసి నదిలో పడేస్తారు. పడేసిన వాళ్ళు ఆయన తండ్రి. ఇక్కడి నుంచి మళ్ళీ ఒడ్డున అంటే దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్లు ఆ పిల్లవాడు చేతులు కాళ్ళు కట్టేసినా సరే గోదావరిలో ఈదుకుంటూ ఆ ఒడ్డుకు చేరుకుంటాడు. ఇదే ఈరోజు మీకు సుమన్ టీవీ కెమెరా సాక్షిగా చూపించబోతుంది. స్టార్టింగ్ అప్పుడు చూసాం ఎంత టైట్గా కట్టారో, ఇప్పుడు చూస్తే కూడా మనకి అంతే గట్టిగా అలాగే ఉన్నాయి మొత్తం. నేను నేవీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను సార్. పాకిస్తాన్ వల్ల పాకిస్తాన్ వాళ్ళు ఎంతోమంది మన భారతీయులను చంపేశారు. దానివల్ల నేను నేవీలో జాయిన్ అవుతాను సార్. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ దేశెట్టి. ప్రస్తుతం మనం గోదావరి పడవ ప్రయాణంలో ఉన్నాం. ఎందుకంటే ఈ లైఫ్ జాకెట్ చూస్తేనే మీకు అర్థమవుతుంటుంది. సో ఈరోజు ఒక పెద్ద ఈవెంట్ అయితే నేను చూపించబోతున్నాను. ఈవెంట్ నేను ఎందుకు అంటున్నానంటే, అసలు గోదావరి నదిలో చాలామంది పిల్లలు ఈత రాక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఈ మధ్యకాలంలో, అంటే వేసవి వచ్చిందంటే ఇవే వార్తలు మనం వింటూ ఉంటాం, పేపర్లో చదువుతూ ఉంటాం, టీవీలో చూస్తూ ఉంటాం. అసలు ఈత మీద అవగాహన ప్రజలకి కల్పించాలని ఒక దృక్పథంతో అసలు స్విమ్మర్స్ ఎవరున్నారని మేము అలా వెతికితే రాజమండ్రి నుంచి కొవ్వూరు బ్రిడ్జ్ దాటిన తర్వాత కొవ్వూరులోనే ఒక చిన్న బుల్లి ఆనిముత్యం ఉన్నాడని తెలిసింది. తన కోసం కాస్త కష్టమైనా పట్టుకుని కొవ్వూరు వచ్చాము. మరి కొవ్వూరు గోదావరి నదిలో ఒక 14 ఏళ్ల పిల్లవాడు చేతులు కాళ్ళు రెండు కూడా కట్టేసి నదిలో పడేస్తారు. పడేసిన వాళ్ళు ఆయన తండ్రి. ఇక్కడి నుంచి మళ్ళీ ఒడ్డున అంటే దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్లు ఆ పిల్లవాడు చేతులు కాళ్ళు కట్టేసినా సరే గోదావరిలో ఈదుకుంటూ ఆ ఒడ్డుకు చేరుకుంటాడు. ఇదే ఈరోజు మీకు సుమన్ టీవీ కెమెరా సాక్షిగా చూపించబోతోంది. హయగ్రీవ 14 ఏళ్ల 15 రోజుల కుర్రాడు నా పక్కనే ఉన్నాడు. హలో హయగ్రీవ. హలో సార్. నీ గురించి ఎంతో మంది దగ్గరికి అంటే ఏంటి ఒక మంచి స్విమ్మర్స్ ఎవరున్నారని వెతికితే అయ్యో చిన్నపిల్లాడైనా సరే చిచ్చర పిరిగండి అన్నీ కట్టేసి గోదావరిలో పడేస్తే ఈదుకుంటూ వచ్చేస్తాడు అని అన్నారు. నిజంగా నేను చూస్తుంటే చేతులు చూసారు కదా, మొత్తం అంతా టై చేస్తున్నాయి. ఇటు అన్ని ముళ్ళన్నీ వేస్తున్నాయి. ఇటు కూడా కాళ్ళకి కూడా మొత్తం 2 కాళ్ళు కలిపి మొత్తం ముళ్ళు వేస్తారు. అంటే ఎలా విడిపించుకుందాం అన్నా ఆ కాళ్ళు చేతులు మాత్రం బందీలుగానే ఉంటాయి కానీ విడిపోని పరిస్థితి. ఏంటి, ఏ ఏజ్ నుంచి నువ్వు ఈ స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావు, ఏమంటావు? నేను 6 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాను. తర్వాత నాకు 10 ఇయర్స్ వచ్చినప్పటికి మా ఫాదర్ నన్ను ఇంత బాగా చేస్తున్నావు కదా, నువ్వు చేతులు కాళ్ళు కట్టేసినా చేయగలవా అని అన్నారు. చేయగలను అని అనుకున్నాను. అలా నెక్స్ట్ డే కట్టేశారు, చేతులు కాళ్ళు కట్టేసి అప్పుడు ట్రై చేశాను. తేలుతూ కొంచెంగా అలా కొడుతూ ఉన్నాను. అలా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను సార్. అంటే డాడీ కాబట్టి పర్లేదు అని ఆయన కాన్ఫిడెన్స్ వస్తుంది. మరి మదర్కి అలా ఉండదు కదా, ఇంట్లో ఉంటుంది ముద్దుగా నువ్వు చూసుకుంటున్న మమ్మీకి తెలిసే ఈ విషయాలన్నీ. నేను ఫస్ట్ తెలిసినప్పుడు మమ్మీ ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ తెలిసినప్పుడు మమ్మీ కూడా చాలా షాకింగ్గానే ఫీల్ అయ్యారు, వద్దు అని అలా అన్నారు. ఇంకా తర్వాతకి ఒకసారి చూద్దాం, ట్రై చేస్తేనే ఏమైనా అవుతుంది అని డాడీ అలా మమ్మీని ఒప్పించి అప్పటికి చెప్పారు. ఇంకా అంటే గోదావరి అంటే దాదాపు 10 తాడి చెట్లు లోతు ఉంది. అంటే అంత డెప్త్గా ఉంటుంది. ఒక 20-30 అడుగులు, 40 అడుగులు, 60 అడుగులు కూడా ఇది ఈ ఏజ్లో ఉంటుంది. అంటే ఇంత ఎస్టిమేట్ చేయగలవా? ఇంత ప్రమాదం నీకు ఎప్పుడు కూడా అది ఆలోచన రాదా? నో సార్, నాకు అలా అనిపించలేదు. మనకి లోతుతో సంబంధం లేదు, మన స్టామినాతో మనం ఎలా చేస్తున్నాం అన్న దాంతోనే ఉంటుంది. అంటే నీ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే ఇంకా నీ మామయ్య కావచ్చు, అత్తలు కావచ్చు, వీళ్ళు నిన్ను అంటే ఫస్ట్ ఇలా చేస్తున్నానని తెలిస్తే వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు నాకు తెలిసి అలా డేంజర్ అలాగే అన్నారు సార్. డేంజర్ ఎందుకు దింపకండి అని డిస్క్రైబ్ చేసినట్టు అన్నారు సార్. ఇంకా డాడీ సర్లే అలా దింపను అని అనేసారు. కానీ ఇక్కడ నార్మల్గా నాతో దింపారు. వాళ్ళకి తెలియదు కదా సార్. అప్పుడు డాడీ ఇక్కడ నన్ను దింపారు, నన్ను ప్రాక్టీస్ చేయించారు డైలీ. సో ఎన్ని ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా? 4 ఇయర్స్గా. ఇప్పుడు ఈ అటెంప్ట్ 4 ఇయర్స్గా ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. సో 4 ఇయర్స్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అంటే ఫాదరే కోచ్గా మారి ఆయన సారథ్యంలోనే తిన ఈ స్విమ్మింగ్ అయితే నేర్చుకున్నాడు. సో ఆ బిగ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. చూద్దాం. ఇక్కడ నుంచి స్ట్రెచ్లో మేమైతే లైఫ్ జాకెట్స్ వేసుకున్నాం, అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. ఇక్కడ కోచ్లు సిద్ధంగానే ఉన్నారు, అంతా ఉన్నారు. కాబట్టి
అసలు ఈ ఈవెంట్ ఎలా జరుగుతుంది అంటే ఇక్కడ నుంచి కాళ్ళు చేతులు కట్టేసి గోదావరిలో పడిపోయిన అబ్బాయి ఈదుకుంటూ ఆ ఒడ్డుకి సుమారు 4-5 కిలోమీటర్ల ఎడ్జ్ వరకు మనం మధ్యలో చూసుకుంటూ ఉంటాం. అలా చూసుకుంటూ ఆ ఫినిషింగ్ లైన్కి వచ్చినప్పుడు వాళ్ళ ఫాదర్ని నేను మీకు పరిచయం చేస్తాను. హయగ్రీవ చూడొచ్చు, దాదాపు 3 కిలోమీటర్లు వచ్చేసిన పరిస్థితి గోదావరిలో. అంటే ఒక డాల్ఫిన్ తరహాలే తన స్విమ్ అయితే మనకు కనిపిస్తుంది. నిజంగా అంటే ఒక చిన్న కుర్రవాడు ఎవరూ లేరిని ఒక అలాగా విశాలమైన ఈ గోదావరిలో కాళ్ళు చేతులు కట్టేసినా సరే ఎంతో టెక్నిక్ని యూజ్ చేస్తూ తన స్విమ్ చేస్తున్న పరిస్థితి. అంటే మేబీ డాల్ఫిన్ స్విమ్ అని అనుకుంటా నాకున్న పరిజ్ఞానం ప్రకారం చూస్తే. అంటే స్విమ్మింగ్కి అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ కన్నా సరే మెంటల్ స్ట్రెంగ్త్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్న పరిస్థితి. అంటే ఆ కుర్రవాడు వయసుకి తన ఏదో అంటే అచీవ్ చేయగలనా లేదా అనేది అసలు పట్టించుకోకుండా స్వేచ్ఛగా తాను స్విమ్ చేస్తున్నాడు. అసలు ఈ స్విమ్ అయిపోయిన తర్వాత అంటే ఏం ఫోర్స్ చేసింది తనని ఈ తరహా ఈవెంట్ చేయడానికి, అంటే ఇంత సాహసం చేయడానికి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం చూడొచ్చు హయగ్రీవ ఏమీ లేదు, ప్రశాంతంగా తనకి తాను హ్యాపీగా స్విమ్ చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి. దాదాపు అంటే 3 కిలోమీటర్లు దాటి వెళ్తుంది. అంటే మొత్తం మనం ఎడ్స్లో అంటే 4 to 5 కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి ఆ స్ట్రెచ్ దగ్గర హయగ్రీవ పొజిషన్ ఏంటి, అసలు ఎంతవరకు ఏంటి, ఎలా ఉన్నాడు అనేది అప్పుడే చూద్దాం. సో గామన్ బ్రిడ్జ్ నుంచి గోష్పాద కేంద్రం అంటే నియర్లీ 5 km ఉంటుంది. ఆ టర్న్ అంతా కూడాను హయగ్రీవ స్విమ్ చేసుకుంటూ వచ్చాడు. చక్కగా వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా అంటే తన ఎప్పుడు రోజు సాధన చేస్తుంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరూ వచ్చి ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తం తాళ్ళు అంటే మనం స్టార్టింగ్ అప్పుడు చూసాం ఎంత టైట్గా కట్టారో, ఇప్పుడు చూస్తే కూడా మనకి అంతే గట్టిగా అలాగే ఉన్నాయి మొత్తం. హయగ్రీవ 5 kilometers ఎలా సాధ్యమైంది నీకు ఇది? 4 yearsగా నా ప్రాక్టీస్ వల్ల సార్. మా ఫాదర్ ఇచ్చిన ప్రాక్టీస్, అందరూ నన్ను చేసిన సపోర్ట్ వల్ల నేను దీన్ని చేయగలిగాను. అంటే జనరల్గా అంటే మొదట్లో కావచ్చు చాలా మందికి అంటే వాటర్ చూస్తేనే కొంతమంది కంగారు పడే పరిస్థితి ఉంటుంది. దట్టు ఇంత ఫ్లడ్ గోదావరి అంటే ఈ కొవ్వూరు ప్రాంతంలో ఉన్న గోదావరి మాత్రం కర్వ్ తీసుకుంటుంది కాబట్టి డెప్త్ చాలా ఉంటుంది. సడన్ గా ఒక్కసారిగా డెప్త్ ఉంటుంది పరిస్థితి. హయగ్రీవ అంటే స్టార్టింగ్ లో నీకు చిన్నగా అంటే చిన్నదైనా భయం కూడా వేయలేదా? స్టార్టింగ్ లో బాగా భయం వేసేది సార్, తర్వాత అలా అలవాటైపోయి భయం పోయింది. అంటే ఎలా ఓవర్కమ్ అయ్యో, దీనికి ఎవరి సపోర్ట్ నీకు ఉందంటే? సపోర్ట్ అంటే మా డాడీ, మా మదర్, పైగా గోదావరిలో మా అంకుల్స్ అందరూ నన్ను సపోర్ట్ చేయడం వల్ల నేను దీన్ని చేయగలిగాను సార్. సో ఏం చెప్పదలుచుకున్నావు అంటే ఇంత సాహసం అంటే ఇంత ప్రాక్టీస్ చేస్తూ ఈ ఈవెంట్ చేసావు కదా హయగ్రీవ, ఏంటి నీ ఫర్దర్ గా ఫ్యూచర్ గోల్స్ ఏంటి ఏమంటావు? నేను నేవీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను సార్. పాకిస్తాన్ వాళ్ళు ఎంతోమంది మన భారతీయులను చంపేశారు. దానివల్ల నేను నేవీలో జాయిన్ అవుతాను సార్. అంటే గోదావరినే కాదు సముద్రం అయినా ఇది నేను మన భారతదేశాన్ని కాపాడుతాను. మొన్నే పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత నన్ను చాలా కలిచివేసిందని ధోరణిలో హయగ్రీవ అయితే చెప్తున్నారు. హోప్ ఫర్ ది బెస్ట్. కానీ హయగ్రీవ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు దీనికి సపోర్ట్గా ఉన్న ఢిల్లీ తిన ప్రాక్టీస్కి అంటే కంపెనీ ఇస్తున్న వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ముద్దుగా అంకుల్స్ అని పిలుచుకుంటున్నారు. మరి అంకుల్స్తో మాట్లాడదాం. హయగ్రీవ ఎంతో ప్రాక్టీస్ చేసి ఈ ఈవెంట్ అయితే కంప్లీట్ చేసిన పరిస్థితి. మరి ఈ హీరోని తయారు చేసిన ఆ పెద్ద హీరో ఎవరంటే వాళ్ళ ఫాదర్ అని చెప్పిన పరిస్థితి. నమస్తే, మీ పేరెంట్స్ సార్ ఏం చేస్తూ ఉండేవాళ్ళు, బాబుకి ఇంట్రెస్ట్ ఉందని మీరు ఎలా గ్రహించారు, దాని గురించి? నమస్తే సార్. అంటే మేము బాబుకి 6 years నుంచి నాకు రెగ్యులర్గా స్విమ్మింగ్ చేయడం అలవాటు అండి. గత 35 years నుంచి కూడా ఆ స్టైల్స్ అన్ని వచ్చి రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. మా బాబు చిన్నోడు సరదాగా తీసుకొచ్చేవాడిని. ఆ సరదా నేర్చుకోవడం జరిగింది. చాలా ఎక్కువగా బాగా చేస్తున్నాడు. రోజుకి డెవలప్మెంట్ చూపిస్తున్నాడు. ఆ డెవలప్మెంట్ చూపిస్తున్నాడని చెప్పి ఇంచుమించు ఇప్పటికి 9 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాము. అయితే ఏమైనా కొత్తగా వినూత్నంగా చేయాలి, ఒక రికార్డ్ ఏదో సాధించాలి అనే దీని మీద మేము ఈ రికార్డ్ చేతులు కాళ్ళు కట్టి రికార్డు ఇది చేయించాలనుకున్నాం. దీనికి మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే చాలామంది గోదావరిలో నేను టీవీ చూస్తుంటే లాల్ చచ్చిపోతుంటారు, చనిపోయారు, వీళ్ళు చనిపోతుంటారు, పెద్దవాళ్ళు చనిపోతుంటారు. ఇది ఎందుకు చనిపోతారు? ఈత రాక చనిపోతారు. ఈత అన్నది చాలా సింపుల్. మీరు వచ్చి ఒక 4 రోజులు భయాన్ని వదిలి ప్రాక్టీస్ చేస్తే ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రాణం వాళ్ళు కాపాడుకోవచ్చు. అంటే మొదట్లో అంటే చిన్న బాబు అంటే 6 ఏళ్ల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారంటే బాబు చాలా చిన్న వయసు. మీ చుట్టూ అంటే మీ భార్య కావచ్చు, అంటే మీ బెటర్ హాఫ్ కావచ్చు, మీ చుట్టాలు కావచ్చు, లేకపోతే కనీసం స్నేహితులు కావచ్చు, ఏమైనా నెగిటివ్గా మీకు మన కామెంట్ డిస్కరేజింగ్ వర్డ్స్ కానీ ఏమైనా అప్పుడు మీకు ఎలాంటివి ఎదురయ్యాయి, ఏమంటారు? 100కి 99% పేరెంట్స్ నుంచి, బంధువుల నుంచి, ఫ్యామిలీస్ నుంచి, ఆఖరికి బయట ఈ చుట్టుపక్కల జనాల నుంచి కూడా విమర్శలు ఎదురయ్యాయి.
చిన్నపిల్లల్ని చంపేస్తాడు తీసుకెళ్ళి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉన్నాయి అక్కడెక్కడికో మధ్యకి పట్టుకెళ్ళిపోతున్నాం అని తెలిసిన వాళ్ళు ఇక్కడ బంధువులు కూడా తిట్టిపోరు దెబ్బలాడిపోరు అనేసరికి బాగా చేస్తున్నాడు కదా అని చెప్పి నేను అలా ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ పొజిషన్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఈయనంటే ఈయన పేరు చేప అంటారు, గోదావరిలో చేప. ఈ చేపతో ఎవరు కూడా పనికిరారు, పోటీ పడలేరు, ఈయన మించిన ఎవరు లేరు అంటారండి. అమ్మ మీరు చెప్పండి, మీకు ఫస్ట్ లో ఏమనిపించింది? అంటే చిన్న అబ్బాయి అప్పుడు మీకు ఎలా అనిపించింది అంటారు? బాబుతో చాలా భయం వేసిందండి. చిన్నప్పుడు వాళ్ళ డాడీ తీసుకెళ్తుంటే ఇక్కడే కదా పర్వాలేదు దగ్గరే కదా అలాగనేసి అనుకున్నాను. అలా నేర్చుకున్నాడు బాబు. అలా నేర్చుకోగానే తర్వాత కాళ్ళు చేతులు కట్టేసరికి నాకు చాలా భయం వేసింది. బాబాయ్ చేయలేడు అలాగనేసి అన్నాను. లేదు ఏదో ఒకటి సాధించాలి కదా, వాడికంటూ ఏదో ఒకటి గోల్ ఉండాలి ప్రతి మనిషికిని. అది వాళ్ళలో తీర్చుకోవాలనుకుంటున్నాను నేను. వాడు ఏదో ఒకటి సాధించాలన్న కోరిక నాకు. మీరు కూడా ఒక ఏదో సాధించాలని, లేకపోతే మీకు స్విమ్మింగ్ వచ్చమ్మా? నాకు రాదండి, నేను అసలు చేయలేను. మా పాప చేస్తుంది, మా పాప కూడా నేర్చుకుంది. మా పాపకు వచ్చు, వీళ్ళు ముగ్గురు చేస్తారు. నాకు రాదండి, నాకు చాలా భయం గోదావరి అంటే. నేను ఇక్కడ ముందునే తప్ప ఇంకెక్కడికి వెళ్ళను స్నానానికి వచ్చినా. మా వాడిని చూసినప్పుడల్లా చాలా భయం వేసింది. ఇంకా వాళ్ళ డాడీ ప్రోత్సాహంతో బాగా నేర్చుకున్నాడు, చాలా బాగా చేస్తాడు. తల్లిగా మీరు ఆ సపోర్ట్ చేశారు కాబట్టి ఈ రోజు హయగ్రీవ అంటే ఇలాంటివన్నీ చేయబోతున్నాడు, చేస్తున్నాడు కూడా ధైర్యంగా అనుకోవచ్చు. అంటే మీరు చెప్పండి అమ్మా, జనరల్ గా హయగ్రీవ అంటే అల్లరోడా, లేకపోతే బాగా తుంటరోడా, లేకపోతే చాలా కామ్ గా ఉంటాడా ఏంటి? తన వ్యక్తిగతంగా ఎలా ఉంటాడు? కామ్ గానే ఉంటాడండి, బాగానే ఉంటాడు. స్పోర్ట్స్ లో అందుకు బాగా పార్టిసిపేట్ చేస్తాడు, బాగుంటాడు, కామ్ గానే ఉంటాడు. తనకి స్పెసిఫిక్ గా డైట్ ఏమైనా మీరు ఇవ్వడం జరుగుతుందా? ఎందుకంటే ఇంత స్విమ్ చేయడం అంటే చాలా ఎనర్జీ కూడా కావాల్సిన పరిస్థితి, ఎదిగే వయసు. ఏమైనా మీరు అటువైపు ఏం తీసుకుంటూ ఉంటారు జాగ్రత్తగా? డైట్ అంటే మామూలు సార్, ఏమి మేము ఇస్తాము డైట్ బాగానే, పర్వాలేదు. ఉదయాన్నే నట్స్ అవి, మిల్క్ నట్స్, వాడికి ప్రోటీన్ పరంగా ఇంటికి రాగానే వాళ్ళ డాడీ ఎప్పుడు వాడికి ప్రోటీన్స్ అవి అందాలి. డైట్ పరంగా వాడికి ఎప్పుడు లోటు రానివ్వరు అసలు, ప్రతి దాంట్లోని బాగా చూసుకుంటారు. వైకే శ్రీనివాస్ నా పేరు. గోవు గౌతమ్ గోదావరి పరిరక్షణ సమితి అని చెప్పి గోదావరిని పరిశుభ్రంగా ఉంచడం అనే దాని మీద మేము ఇక్కడ పనిచేస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాలు అంటే పాత ఉభయ గోదావరి జిల్లాలలో కొవ్వూరు అన్నదానికి గోదావరి వల్లే కొవ్వూరు పుట్టింది, కొవ్వూరు వల్లే గోదావరి పుట్టడం అన్నది ఒక పౌరాణికమైన నేపథ్యం ఉంది. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే కింద అఖండమైన డెల్టా ఉంది, కొన్ని లక్షల ఎకరాలు, కోట్లాది మంది గోదావరి మీద ఆధారపడి బతుకుతున్నారు. అందువల్ల గోదావరిని పరిశుభ్రంగా ఉంచడం ముఖ్య లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం ఇక్కడ. అలాగే హైగ్రేవ విషయానికి వస్తే యాక్చువల్గా ఇంత గోదావరి ఉన్నా సరే ఈత అనే విషయానికి వచ్చేటప్పటికి ది బెస్ట్ ఎక్సర్సైజ్ అని అందరూ చెప్తారు. మేమందరం కూడా చిన్నప్పుడు ఇంట్లో కూడా చెప్పకుండా వచ్చి గోదావరిలో ఈత నేర్చుకున్న వాళ్ళమే. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, అవేర్నెస్ పెరిగింది, ఇలాంటి తల్లిదండ్రులు కూడా వచ్చారు. కాబట్టి ఇలాంటి పిల్లలు, హైగ్రేవ లాంటి పిల్లలకి మంచి ప్రోత్సాహం కూడా లభిస్తుంది. ఈవేళ 140 కోట్ల మంది అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఆరుగులో ఒక భారతీయుడు ఉండగా మనకి ఒలింపిక్స్లో ఏ విధమైన స్వర్ణ పతాకం అన్నది 1-2 కనపడుతున్నాయి. ప్రతి ఆరుగురిలో ఒక భారతీయుడు ఉన్నాడు ఈవేళ జనాభా పరంగా చూస్తే. ఇలాంటి పిల్లల్ని తల్లిదండ్రులతో పాటు సమాజం కూడా ఎంకరేజ్ చేస్తే ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తేవడం, ఇలా ఒలింపిక్స్లో మనం టాప్లో ఉండడం అనేది పెద్ద విషయం ఏమీ కాదు. ఆ విధమైన మద్దతు తల్లిదండ్రుల నుంచి ఉండాలా, ఆ స్పిరిట్ ఇవ్వాలా, అలాగే సమాజం కూడా ఇవ్వాలా. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా ఆ సౌకర్యాలు ఇవన్నీ కూడా కల్పించాలి. ఇక్కడ కూడా స్విమ్మర్స్ని పెట్టాలి. ఇక్కడ మేము అడుగుతున్నాం, ఇక్కడ ఒక ట్రైనింగ్ క్యాంప్ లాగా సమ్మర్లో క్యాంప్ పెట్టమని చెప్పి చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్నాం. అది ఇప్పుడే కొద్దిగా రిలీజ్ అవుతుంది సమాజం, ఎందుకంటే ఆకలి బాధ తీరింది. ఇప్పుడు కాస్త సౌకర్యాల గురించి దృష్టి పెడుతుంది. సో హైగ్రేవ్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా పాప కూడా ఇప్పుడు 5th క్లాస్ చదువుతుంది. నాకు కూడా ఒక ఏంటంటే ప్రభుత్వం కూడా కొన్ని ఫెసిలిటీస్ ఇస్తుంది. మంచి నేషనల్ లెవెల్లో కానీ ఏదన్నా ఒక ఈవెంట్ సాధిస్తే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం ఈజీగా ఇస్తామని చెప్తుంది. కాబట్టి జనరల్గా ఏంటంటే మేము హైగ్రేవ్ విషయంలో సార్ వాళ్ళ ఫాదరు నేను మా పాపకు నేర్పుతున్నానండి. మా సార్ చాలా కష్టపడతారు. హైగ్రేవ్ విషయంలో కూడా మేము కూడా కోరుకునేది ఏంటంటే ఒలింపిక్స్ కంపల్సరీ సాధిస్తాడని మాకు నమ్మకం ఉంది. దాని గురించి ప్రభుత్వం కూడా తోడ్పాటు అందించి ఈ కురవాన్ని అభివృద్ధికి పెద్దలు అలాగే సమాజం కూడా తోడ్పాటు అందించగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. నా పేరు ఫణి కుమార్ అండి. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చేస్తున్నాను. మామూలుగా గోదావరి ఉండడం వల్ల మామూలుగా ఈతకని వచ్చానండి. నేను మొదట్లో ఈ బాబుని చూసాను, హైగ్రీవ్ అని చూసి మామూలుగా స్విమ్మింగ్ చేసేవారు. చేసిన తర్వాత ఒక రౌండ్ వస్తే వాళ్ళ ఫాదర్ చేతులు కాళ్ళు కట్టేయడం చూశాను. నేను చూసి ఆశ్చర్యపోయాను, ఏంటి 2 కాళ్ళు చేతులు ఫ్రీగా ఉంటేనే కొట్టడం కష్టం కొంత దూరం, ఇదేంటి ఈయన చేతులు కాళ్ళు కట్టేసి. నేను ఆశ్చర్యపోయాను అసలు ఇలా కూడా ఉంటుందా అని.
తర్వాత అప్పటి నుంచి ఆయనతో నేను ఇంటరాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశాను. ఏంటండి అసలు ఏంటి అంటే అప్పుడు ఆయన చెప్పారు, ఏదో ఒకటి డిఫరెంట్గా సాధించాలండి, మనం రెగ్యులర్గా చేసేది కాదు అనే దృక్పథం. అంటే నలుగురిలో లాగా కాకుండా డిఫరెంట్గా ఆలోచించాలి, ఈ సమాజానికి చాలా అవసరం అండి. ఆలోచించడమే కాదు దాన్ని ఆచరణలో పెట్టి చూపించాడు ఆయన. అది నాకు ఇన్స్పైర్ చేసి నేను కూడా మా బాబుని తీసుకురావడం, ఈయనే దగ్గరుండి 5 ఏళ్ళు అయినా కూడా ఆ బాబుకి ఈత నేర్పించడం, ఇలాంటివి సమాజానికి తెలిస్తే ఆ వ్యక్తుల గుర్తింపు ఉంటే ఇంకొంతమంది దాన్ని ఇన్స్పైర్ అయ్యి ముందుకు రావడానికి చాలా ఉపయోగం ఉంటుందని. ఇలాంటి ముందుకు రావడం కోసం ముఖ్యంగా మీడియా అండి, యూట్యూబ్, అది ఇట్లా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ సుమన్ టీవీ లాంటి మీడియా ఉండి ఇట్లా లోకల్ టాలెంట్ని ముందుకు తీసుకురావడం కోసం వాళ్ళ శ్రమ కోర్చి ఈ ప్రతిఫలం లేకుండా ఇలా వచ్చి చూపించి నలుగురికి తెలిసేలాగా చేయడం వల్ల ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి మన సమాజంలో ఇలాంటి అంటే ఇదైనా ఏ ఈవెంట్ కావాలన్నా ఆ ప్రాక్టీస్, ఆ గుర్తింపు ఉంటే వాళ్ళు మరింత ఇన్స్పైర్ అయ్యి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి కవర్ చేస్తున్నందుకు సుమన్ టీవీకి ధన్యవాదాలండి. ఇది చూసి ప్రభుత్వం కానీ సమాజం కానీ హైగ్రీవ్ లాంటి అచీవర్స్కి సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు ఇంకా మెరుగ్గా ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుందని ధన్యవాదాలు. చూసారు కదా, అంటే హయగ్రీవ ప్రాక్టీస్ గురించే ఇక్కడ రెగ్యులర్గా వచ్చే వాళ్ళందరూ కూడా, తను అబ్జర్వ్ చేసే వాళ్ళందరూ కూడా ఫస్ట్లో కొన్ని కామెంట్స్ చేసిన తర్వాత అన్నీ కూడా ఎప్రిసియేషన్స్ వస్తున్నాయి. అసలు ఎందుకు హయగ్రీవ, ఎందుకు ఇలాంటిది, ఇంత సాహసం ఎందుకు చేసావంటే లేదు అంటే చాలామంది ఈత రాక చనిపోతూ ఉంటారు, ఈత అంటే భయపడిపోతూ ఉంటారు. వాళ్ళైనా కొంతమందిని ఇన్స్పైర్ చేస్తే బాగుంటుంది కదా అనే ఒక చిన్న ఆలోచనతో పాటు ఈ బార్డర్ పాకిస్తాన్ నన్ను బాగా, ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ బాగా నన్ను ఇన్స్పైర్ చేసింది. ఖచ్చితంగా నేను భారత నేవీలోకి అడుగు పెట్టాలనుకుంటున్నాను, సముద్ర జలాలని ఇది భారత్ని రక్షించుకుంటానని ఒక ఇన్స్పైరింగ్ మెసేజ్ ఈరోజు హయగ్రీవ్ ఇచ్చాడు. సో ఇలాంటి కుర్రోడికి ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో అండ్ సపోర్ట్ హయగ్రీవ. కెమెరా పర్సన్ గణేష్తో విక్రమ్, సుమన్ టీవీ, కొవ్వూరు గోష్పాద క్షేత్రం నుంచి.